దాంతోపాటు నాకు నా బిజినెస్ ఎవరైనా కానీ ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ ల్యావ్ ఈజ్ ఓన్ ఇన్కమ్ సోర్స్ కదా, రెవెన్యూ జనరేషన్ ఉంటుంది. నాకు బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ కూడా వస్తుంది. కానీ ఒక్కటేమవుతుందంటే అండి, ఇది ఓకే, ఒక యాంగిల్లో నేను చెప్తున్నా, ఎస్ అట్ దిస్ మూమెంట్ ఓకే. కానీ వెన్ యూ గో టు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, ఎవరైనా ఎమ్మెల్యేని ఊకిడిస్తున్నారండి. 30,000, 20,000, 50,000 ఏదో డొనేషన్ ఉంటుందండి. ఒక పూజ ఉంటుంది, గుడి ఉంటుంది, చర్చ్ ఉంటుంది, అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది, లేకపోతే ఎడ్ల పందాలు ఉంటాయి, లేకపోతే కబడ్డీ పోటీలు ఉంటాయి, వాలీబాల్ పోటీలు ఉంటాయి. దానికి 20 అడుగుతాడు, 10 అడుగుతాడు. మన పేరు ఎమ్మెల్యే స్పాన్సర్డ్ ఫస్ట్ ప్రైజ్ కాకుండా థర్డ్ ప్రైజ్ ఇవ్వలేము. నేను ఎమ్మెల్యే కాకుండా ఇచ్చేది, థర్డ్ ప్రైజ్ ఇచ్చేది. అక్కడక్కడ కొన్ని కంపల్సరీ ఉండేవి. ఎందుకు ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ కావాలని చెప్పి ఇచ్చేది. అప్పుడు 5,016, 10,016 ఇస్తే సరిపోయేది. ఎవరు ల్యాక్స్ అరే ఓకే ఇస్తున్నాడు దాన్ని. ఇప్పుడు ఎమ్మెల్యే కదా, థర్డ్ ప్రైజ్ ఇవ్వకూడదు, ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి. అంటే ఏం చేయాలి? 50,116, లేదంటే 1,116, 25,116. అటువంటివి ఏడాదికి ఒక్కొక్క మండలం 5-6 వస్తే మీరు ఆలోచన చేయండి. ఎవ్రీ సీజన్ ఉంటుందండి. ఎందుకంటే అది అక్కడ ఇబ్బంది అవుతుందండి. నేను కూడా ఐఎమ్ వెరీ ఆనెస్ట్. యూ కెన్ గో త్రూ, యూ కెన్ చెక్ ఎనీ కైండ్ ఆఫ్, ఏ రకమైన క్రాస్ చెక్ చేసుకోవచ్చు. కానీ చెప్తున్నా, అప్పుడు అనిపిస్తుంది అబ్బాయి ఎక్కడ బాబు ఏంది ఇది, ఎక్కడి నుంచి తేవాలి ఏంది, అది అనిపిస్తుంది. కానీ 2.5 lakhs ఇట్స్ అ వెరీ బిగ్ శాలరీ. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎమ్ ఎర్నింగ్ ఫ్రమ్ మై బిజినెస్. దిస్ మ్యాచింగ్ విత్ దీస్ టూ డెఫినెట్లీ ఐ కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ లైఫ్, నో ఇష్యూ. కానీ ఇటువంటివన్నీ ఉంటాయి చూడండి. ఇప్పుడు మన రాహుల్ గాంధీ ప్రోగ్రామ్ అయిందండి. రాహుల్ గాంధీ ప్రోగ్రామ్కి ఏం చేయాలి? నేను కొద్దిగా రాహుల్ గాంధీకి ఇన్నర్ ఇదిలో ఆయన టీంలో ఉన్నా అని భావిస్తా కనుక కొద్దిగా అందరికంటే ఎక్కువ చేయాలి. రాహుల్ గాంధీ ప్రోగ్రామ్ కదా, 222 బండ్లు పెట్టినా. నా బండ్లు దొరకలే, చిన్న ఏరియా కదా, దొరకలే. కర్నూలు నుంచి తెచ్చుకున్నా, కొన్ని రాయచూరు నుంచి తెచ్చుకున్నా. కానీ ఆ జీల్ ఉంది, ఎక్కువ బండ్లు నా కాన్స్టిట్యున్సీ నుంచి పోవాలి. 220 బండ్లు. లాంగెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇస్ మై కాన్స్టిట్యున్సీ, వెరీ ఫార్ ఫ్రమ్ సంగారెడ్డి, బార్డర్ కదా నాది. అయినా కానీ నాకు 5 ఉంది. ఉట్టికి రాకూడదు, మామూలు మంచి ర్యాలీతో రావాలి, జెండాలు పెట్టుకోవాలి, పోస్టర్లు పెట్టుకోవాలి, ఫ్లెక్స్. ఇట్స్ మై ప్యాషన్ వెన్ ఐ వెంట్ టు పొలిటిక్స్. అది దట్స్ వాట్ నా స్టైల్ని బట్టి ఉంటుంది. నేను ఇవ్వడం అలవాటు చేసిన అనుకోండి, అడుగుతారు గుడికో, గోపురానికో, మసీదుకో, చర్చికో, అంబేద్కర్ స్టాచ్యూకో, ఎడ్ల పందాలకో అడుగుతారు. నేను అసలు 7 ఎమ్మెల్యే అని ఒక 3 నెలలు 6 నెలలు అట్లా మెయింటైన్ చేసినాం అనుకోండి, అయినా ఎవరికి ఇయ్యడు భయ్య అని, ఎవరికి ఇయ్యనట్లు. కానీ ఎమ్మెల్యే కాకముందే ఇవ్వడం అలవాటు చేసినాము. కానీ అట్ ది సేమ్ టైం అంటే మీ నియోజకవర్గంలో ఎవరైతే టీఆర్ఎస్ అధికార పార్టీ అభ్యర్థి ఉంటాడో ఆయన ఎక్కువ పనులు తెచ్చుకోగలిగి ఎక్కువ మందిని కార్యకర్తలను సాటిస్ఫై చేయగలుగుతున్నటువంటి సమస్యల్లో అటువంటి నేపథ్యంలో మీరు మీ కేడర్ని కాపాడుకోవడం కూడా కష్టమే కదా. 100%. అందుకే ఆ పరిస్థితి రాని అన్న దగ్గర. ఆమె ఎమ్మెల్యే డెమోక్రటిక్ సిస్టమ్ చెప్తా ఉంది. ఎమ్మెల్యే ఇఫ్ ఎనీ డిస్క్రిషనల్ పవర్ ఆర్ ఎనీథింగ్ ఈజ్ దేర్, ఎమ్మెల్యే హ్యాస్ టు రికమెండ్, దట్స్ ఆల్ అని పవర్ పార్టీ వాళ్ళు తెస్తే నడవనియను. అక్కడ మీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ హవా లేదా? ఉంటుంది చేసుకుంటారు వాళ్ళు కూడా, చేసుకొని. ఎస్, మేము కూడా రేపు మేము పవర్లోకి రావచ్చు, నేను ఓడిపోవచ్చు. నేను అంత ఈజీగా ఆలోచన చేసేవాడిని, నేనే ఉంటా ఎప్పుడు నేనే. వీ షుడ్ బి లిటిల్ ప్రాక్టికల్ కదా. అటువంటిప్పుడు కూడా మేము చూసినాం కదా, 25 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉంది అంటున్నాం. అప్పుడు కూడా చూసినా నేను పవర్ పార్టీ వాళ్ళలో ఎమ్మెల్యే లేకపోతే న్యాచురల్ వాళ్ళకి కొద్దిగా నడుస్తుంది, నడవాలి. వాళ్ళ పవర్ ఉన్నప్పుడు న్యాచురల్గా మంత్రికి ఇప్పుడు మా ఫండ్స్ ఉన్నాయి, మంత్రి సగం మేము సగం అంటాం. మంత్రి సగం అంటే ఏంది? పవర్ పార్టీ అక్కడ ఓడిపోయిన అతనే కదా తీసుకునేది. ఆ రకం ఉంటుంది. బట్ ఇట్ షుడ్ నాట్ క్రాస్ ద లిమిట్. నేను కూడా నా లిమిట్ క్రాస్ కాకూడదు. నేను ఎమ్మెల్యే అయినా కానీ ఓవర్ షాడో చేయనంత వరకు మీకు ఇబ్బంది. ఎస్ న్యాచురల్ డెమోక్రటిక్ పొలిటిక్స్లో నేను ఎలా పోతున్నానో వాళ్ళు కూడా అలా పోతుంటారండి. బట్ డెమోక్రటిక్గా నేను ఎలక్ట్ అయినా కనుక నేను ఐ విల్ బి అప్పర్ హ్యాండ్. కానీ వాళ్ళ పవర్ పార్టీ ఉంటుంది, వాళ్ళ పవర్ పార్టీ ద్వారా ఏదో చేస్తూ ఉంటారు. సేమ్ ఒకవేళ దురదృష్టవశాత్తు నేను ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చి నేను రేపు ఓడిపోయినా, ఆయన ఒకవేళ ఎవరైనా టీఆర్ఎస్లో అక్కడ గెలిచారు, అప్పుడు నేను కూడా అలాగే చేస్తాను కదా.